మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరి కాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా, నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య, కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు? మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకు అసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సభకు పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవడు కడుపు మండిందో, ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనపడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా? బిడ్డకి ఆ సచ్చినోళ్ళకి కనెక్షన్ ఏంట్రా? రామా, ధర్మదేవత ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నబ్బా? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. पुटो पुटो अम पुटो तीवो। अच्छा आओ। ऐसा नहीं, ऐसा ऐसा ऐसा। सेंटू सेंटू सिनिबाबु गारु राशारु बाले। कौन कौन दिया? सिनिबाबु गारु पेद्दोरु गारु अब्बाई गारु। अच्छा वो तुम्हारा दोस्त है? अब्बाई गारु ये किसका है? तुम्हारा? ये टी ये बड्डान ఇది నీదా? సినిబాబు గారు ఇచ్చారు. జరా నికాలో దేఖ్ లేంగే. నాన్సెన్స్, అబద్ధం. నువ్వు బుకాయిస్తున్నావు. నేను కళ్ళారా చూశాను. ఆ వడ్డాణం మీద బబమ్మనే పుడక్షరాలు. బబమ్మ అంటే బస్సు బంగారం అనే పిల్లది. నేను కష్టపడి గడిస్తే నువ్వు ఆ చిన్నికి తగిలిస్తావా?
నాకు దాని మొహం కూడా తెలియదు మొర్రం అంటే వినమే. నీకేం తెలిస్తే నాకే. నాకు మాత్రం ఒకటి తెలిసిపోయింది. ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు. వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు. అదే లేదు, ప్లీజ్. నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను, కావలిస్తే పేగులు తోడేస్తాను. ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను. నీకు దండం పెడతాను, నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్. చెప్పు. చెప్పను. చంపేస్తా. చెబితే ఆడు చంపేస్తాడు, లేకపోతే నువ్వు చంపుతావు. ఆడు ఎవడే ఆడు? చెప్పను. పొరుగురోడు. ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట. మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు. అలాగా, నువ్వు భయపడకు. నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్ళిపోయి పెళ్ళాడేస్తా. నిజమా? మీ నాన్న మీద ఒట్టు. కార్లు, విమానాలు, పెద్ద మేడలు. మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు. దాని మొహం అది అసలు పరమ కిలాడి. గిల్లి గిల్లి అంతా అబద్ధమే. చందా డబ్బులో సగం వాటా కోసం వచ్చింది. దాన్ని దారిలోనే వదిలేస్తా కదా. ఇక డబ్బంతా మన ఇద్దరిదే. అది మరి పెట్టెక్కడుందో చూపించు. ఇప్పుడా? ఆడింటికాడు ఉంటాడు, చంపేస్తాడు, రచ్చైపోద్ది. రేపొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు, తవ్వి తీసుకొచ్చేస్తాను. కారు కాడుండు. గుడ్. రాగానే తుర్రమని పారిపోదాం. అమ్మో, రేపొద్దుటాలా? ఎవరాదే? నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తావు? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరు? ఎవరది? అమ్మా!
నన్ను చంపకురా, వద్దురా. అయ్యగారు నేను సుబ్బండి అయ్యగారు నేనేనండి. నువ్వా? దొరగారు తమని ఉన్న పడంగా లాక్కు రమ్మన్నారు. అక్కడేమైందిరా? ఆడ కొంప నిండా దెయ్యాలండి వీక్కు తినేస్తున్నాయండి. అక్కడ అక్కడ వచ్చేయంటే ఇక్కడికి అవే. రండి రండి. కళ్ళోడు పీకేసి రాదయ్యారు. కాసేపు ఉంటే కళ్ళే పీకెత్తాయి. భయం లేదు నా సయ్యట్టుకు రండి. ఛప్! కన్నప్ప, నువ్వు కలుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట అనకండి మహాప్రభు, తమ పాదాల సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర, వేషాలకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలు ఉన్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నేను అగ్గిపుల్ల గీసిన్ని పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారిని పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు, ఏం జరిగింది? చెయ్యు నాన్న, ఆ పీవుడు గడు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను చావు కొట్టేశాడు. దెయ్యమని నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోర్ముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనని అని, అందులో 1 లక్ష ఫలానా తోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడు కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, దొరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్. భూతం కాదు కన్నప్ప, మేమే కన్నప్ప.
పాపలు నిండాయి, ఊరు మేలుకుంది. దరిద్రపు కట్టు బుర్ర. ఏది 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 ఆహా, పాపిష్టి బుర్ర. ఇది చూడండి. ఎదవ బుర్ర. ఆహా. సన్నాసి బుర్ర. డాడీ డాడీ అధర్మం ఎక్కడుందిరా సోదరా? మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా. ఊరాళ్ళని నోడి కొడతావరా? చెల్లెమ్మా, ఆ పైన వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేదు. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పైపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. తమ్ముడు కృష్ణ, కృష్ణ. మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి సాధనలు పడేయాలి. మామూలు సావు కాదు. మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగు కొట్టాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసిన త్వర ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసి తగులు పాచిని సజీవ దహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మందు పెట్టించి పాక తగలబెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడు కావన్నవి. ఇవి చేతులు కావు, కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో సీసం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మేలు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవ్వరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని. వదినా, వదినా, మళ్ళీ అను. వదినమ్మా, వద్దమ్మా, వద్దు. ఇది తప్పమ్మా. వాడి పాపం ఈ కడుపులో పెరుగుతోంది. ఇంకో దుర్మార్గుడు ఈ లోకంలోకి రాకూడదు. పుట్టేవాడు దుర్మార్గుడే కావాలని ఎక్కడుంది? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? రావణుడు పుడితే రాముడు ఎప్పుడు వస్తాడు. అధర్మాన్ని
ధర్మం ఎప్పుడూ తరుగుతూనే ఉంటుంది. కౌరవులు విజృంభిస్తే పాండవులు ఎప్పుడూ వస్తారు. ఇది యుగ ధర్మం.